యాక్చువల్లీ బోరాన్ అనేది నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్. అంటే మనం బ్రతకడానికి ఈ న్యూట్రియంట్ అవసరం లేదు. కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రెగ్యులేట్ చేయడంలో, ఎస్పెషల్లీ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ బోరాన్ రిచ్ ఫుడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం డైలీ తీసుకునే ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాటిని మన వీడియో చివరి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బోరాన్ అనేది మన టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుందో తెలుసుకుందాం. జనరల్గా మన బాడీలో సెక్స్ హార్మోన్ బైండింగ్ ప్రోటీన్ ఉంటుంది. దీన్నే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అంటారు. సో ఈ బైండింగ్ గ్లోబులిన్ అనే ప్రోటీన్ చేసే పని ఏంటంటే యాక్టివ్ టెస్టోస్టిరాన్కి ఇన్యాక్టివ్ టెస్టోస్టిరాన్కి మధ్య రేషియోని ప్రాపర్గా మెయింటైన్ చేయడమే. యాక్టివ్ టెస్టోస్టిరాన్ అంటే మన ఫ్రీ టెస్టోస్టిరాన్నే యాక్టివ్ టెస్టోస్టిరాన్, అలాగే బైండింగ్ టెస్టోస్టిరాన్నే ఇన్యాక్టివ్ టెస్టోస్టిరాన్. ఎప్పుడైతే ఈ బైండింగ్ గ్లోబులిన్ ఎక్కువగా ఉంటుందో మన ఫ్రీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఫ్రీ టెస్టోస్టిరాన్ అంటే యాక్టివ్ టెస్టోస్టిరాన్ తక్కువగా ఉంటుందో మనకి మజిల్ గ్రోత్ అవ్వకపోవడం, ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం అండ్ బోన్ డెన్సిటీ తగ్గిపోవటం అండ్ సెక్షువల్ హెల్త్ డ్రాప్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఈ బోరాన్ బైండింగ్ గ్లోబులిన్ ప్రోటీన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫ్రీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఒక క్లినికల్ టెస్ట్లో డైలీ 10 mg బోరాన్ ఇవ్వటం వల్ల వాళ్ళకి 1 వీక్లో 28% ఫ్రీ టెస్టోస్టిరాన్ పెరిగినట్టు తెలుస్తుంది. బట్ 10 mg అంటే డైలీ రికమెండెడ్ డోసెస్ కంటే ఎక్కువే. జనరల్గా అయితే 3 mg ఒక జనరల్ హెల్త్ పర్పస్ కోసం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఫ్రీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. బేసిక్గా ఈ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ మధ్య రేషియో ప్రాపర్గా ఉండేలా చూస్తుంది. అలాగే ఈ బోరాన్ అనేది మన స్పర్మ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే బోరాన్ అనేది మన బోన్ డెన్సిటీని పెంచడంలో కూడా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా ఈ బోరాన్ అనేది కొన్ని విటమిన్స్, మినరల్స్ మన బాడీ ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్, కాల్షియం, మెగ్నీషియం వీటిని మన బాడీ బెటర్గా అబ్జర్వ్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల అల్టిమేట్గా బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నౌ కమింగ్ టు బోరాన్ రిచ్ ఫుడ్స్. ఈ ఫుడ్స్లో ముఖ్యంగా ఫ్రూట్స్లో అవకాడో, రైజిన్స్ అండ్ ప్రూన్స్. ఆ తర్వాత నట్స్ విషయానికి వస్తే ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ పీనట్స్. ఆ తర్వాత సీడ్స్ విషయానికి వస్తే సన్ఫ్లవర్ సీడ్స్లో. ఆ తర్వాత లెంటిల్స్లో, చిక్ పీస్లో వీటిలో కూడా బోరాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవే కాదు వేరే ఫుడ్స్లో కూడా బోరాన్ కంటెంట్ ఉంటుంది. బట్ నేను చెప్పిన వాటిలో మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.